ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ అలాగే వైఎస్ షర్మిల గురించి సోషల్ మీడియాలో వివిధ రకంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజానికి 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దానిపై ఫుల్ క్లారిటీ వైఎస్ షర్మిల గారు ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఆమె అదే విషయం పైన స్పందిస్తూ, నాకు సినీ హీరో ప్రభాస్ కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నా బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నాకు ప్రభాస్ కి ఎలాంటి సంబంధం లేదు అని మీడియా ముఖంగా వైఎస్ షర్మిల ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో నందమూరి బాలకృష్ణ బిల్డింగ్ నుండి ఏవైతే స్ప్రెడ్ అయ్యాయో న్యూస్, అవే న్యూస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యం గత 5 సంవత్సరాలు స్ప్రెడ్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా వాటిని ఆపలేదు అంటూ వైఎస్ షర్మిల గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజానికి వైఎస్ షర్మిలపై గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా వ్యక్తిగత ఆరోపణలు కావచ్చు, వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, వైఎస్ షర్మిల యొక్క క్యారెక్టర్ ని దింపే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చేయడం జరిగింది. దీంతో విసిగిపోయిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీని ఎలాగైనా గద్దె దించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసుకొని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి వాళ్ళ తండ్రి ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని భారతదేశానికి ప్రధానమంత్రి చేయాలి అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. ఆ చివరి కోరిక నెరవేర్చడమే లక్ష్యంగా షర్మిల గారు ముందుకు అడుగులు వేసి వైసీపీపై పోరాటం కొనసాగించారు. అయితే వైఎస్ షర్మిల గారు చేస్తున్న ఆ పోరాటంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎందరో వ్యక్తులు ఇలా ప్రభాస్కు సంబంధించి, షర్మిలకు సంబంధించిన పోస్టులు, ఫొటోస్ యాడ్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ దానికి తగ్గట్లు రాయడం కూడా జరిగింది. అయితే వీటిపై తాజాగా వైఎస్ షర్మిల గారు అయితే ఈరోజు మీడియాతో మాట్లాడుతూ స్పందించడం జరిగింది. వైసీపీ అలాగే వైసీపీ కార్యకర్తలపై వైఎస్ షర్మిల గారు అయితే ఫైర్ కావడం జరిగింది. సో ఎట్టకేలకైతే షర్మిల గారు అయితే రియాక్ట్ అయ్యారు. అలాగే ప్రజెంట్ ఏపీలో అయితే అరెస్టులు జరుగుతున్నాయి. సో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా పోస్టింగ్, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళనైతే పోలీసులు ఏపీలో అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల గారు ఈ టాపిక్ కూడా మాట్లాడడం అనేది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా షర్మిలపై సోషల్ మీడియాలో దాడి అయితే పెరిగిపోయింది. సో ఇకపై అలాంటి దాడి జరగకుండా షర్మిల గారు ఈ యొక్క టాపిక్ ని లేవనెత్తినట్లు తెలుస్తుంది. సో మొత్తానికి అయితే షర్మిల గారు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది.